నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థి సదస్సు నిర్వహించబడును. మార్నింగ్ సెషన్కు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ తర్వాత దేశపతి శ్రీనివాస్ గారు, మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా చివరికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమావేశాన్ని ముగించడానికి వస్తారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాక్టివ్ ఉన్న మా విద్యార్థి భవన్ నాయకులందరూ కూడా ఆ సమావేశానికి రాబోతూ ఉన్నారు. ఇప్పటికే గడిచిన వారం రోజుల నుంచి విద్యార్థులందరూ కూడా బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అనే అంశం మీద బీఆర్ఎస్పీ కరపత్రాలు ముద్రించుకొని 5 లక్షల కరపత్రాలను ప్రతి ఒక్క విద్యార్థికి చేరే విధంగా మా విద్యార్థి నాయకులు కాలేజీలలో ఇవాళ తిరుగుతూ ఉన్నారు. రేపటి వరకు ఆ కార్యక్రమం ముగుస్తుంది. వాళ్ళందరి ప్రతినిధులతోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వచ్చే ప్రతినిధులందరితోని పెద్ద సదస్సు నిర్వహించబోతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి ఇవాళ నీళ్ళన్నీ ఆ పోలవరం మీదుగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ పావుగా మారారు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణకు చాలా తీవ్రమైన నష్టం జరగబోతున్నాయి. కాబట్టి దానికోసం ఇవాళ విద్యార్థులందరూ కూడా జంబు సైరన్ ఉది ఇవాళ ప్రతి కాలేజీ కూడా ఇవాళ తిరుగుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వంలో చెల్లమున్నట్టుగా అసలే కనిపిస్తలేదు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగుల మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో వివిధ వర్గాల ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఇవాళ తెలంగాణ తెస్తే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెట్టే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత తీవ్రంగా ప్రొటెస్ట్ చేసినా పీపీటీ తెలంగాణ భవన్లో పెట్టినా కూడా ఈ ప్రభుత్వంలో చెల్లం వచ్చినట్టుగా కనిపిస్తలేదు. ఇలాగనే చూస్తూ ఊరుకుంటే భవిష్యత్ తరాలు తెలంగాణలో గోదావరి నది మీద హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. దాదాపు 200 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతం పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకట్ట వేయడానికి విద్యార్థులందరూ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావించి ఇవాళ బీఆర్ఎస్ నడుం కట్టుకొని ఇవాళ తిరుగుతూ ఉన్నారు. ప్రతి విద్యార్థిని కలుస్తూ ఉన్నారు. ప్రతి యాజమాన్యం, కళాశాల యాజమాన్యం కూడా కలుస్తూ ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో, విశ్వవిద్యాలయాల్లో దాదాపు 50 టీంలుగా ఇవాళ తిరుగుతూ విస్తృతంగా ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఢిల్లీకి వెళ్ళి హైపవర్ కమిటీ కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సంతకం పెట్టొచ్చారో దాని విషయంలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. గోదావరి నది మీద తెలంగాణ హక్కులు కాపాడడానికి విద్యార్థి విభాగం ముందుండి కొట్టాడదని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందులో భాగంగా సదస్సు నిర్వహిస్తాం. సదస్సు తర్వాత మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్. చంద్రబాబు నాయుడు గారు నోటికొచ్చినట్టు చెప్పి ఈరోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చేకల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా, ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది. దాంట్లో భాగంగానే మొన్న కూడా చూసినాము 1,90,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీఎండీసీకి సంబంధించినవి కూడా కేవలం ఒక 9,000 కోట్ల కోసం ఈ మైన్స్ అన్ని కూడా గ్యారంటీగా పెట్టే సందర్భం కూడా చూడడం జరిగింది. మీరు బాగా చూసినారు అంటే ఈ 2 పత్రికలో, ఈనాడు జ్యోతి పత్రికలో వచ్చే కథనాంశాలు కానీ ఇవన్నీ బాగా చూసినారు అంటే 4 to 9 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడే కానీ తన ఏం కావాలని అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి ఉండేది కాదు మ్యాటర్. ఏదో ఒక మ్యాటర్ని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసేది, అది తీసుకొని వచ్చి అసెంబ్లీలో గందరగోళం చేసే పరిస్థితి ఆ రోజు మనం చూస్తున్న సందర్భం. ఈరోజు కూడా సేమ్ అదే స్ట్రాటజీనే వాడుతోంది. ఈరోజు సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తోంది అందరికీ తెలిసినదే. సిట్ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు.
సబ్మిట్ చేయకముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తుంటాయి. అది ఏ విధంగా అవుతుంది? ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు, జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంటు, ఇవి కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళు ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి. ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట, ఎలక్షన్లలో పనిచేసినారంటారు, 3,500 కోట్లకు 300 కోట్లు పనిచేసినారంట, మిగతా 2,300 కోట్లు ఎక్కడున్నాయి? ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులను సీజ్ చేశారనే ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడా కానీ చూపించండి. ఒక నెరేటివ్ని బిల్డప్ చేస్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా కింద నుంచి పై వరకు ఒకటే లైన్ తీసుకుంటారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పదే పదే మాట్లాడుతున్న సందర్భం చూసాను తప్ప ఈ పేపర్లలో వచ్చే కథనాల ఆధారంగానే చేసుకుంటా పోతా అంటే ఇంకెవడే కానీ ఉండలేరు అనమాట. నేను ఇంతకుముందు చెప్తున్న విధంగానే జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు, సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ 2 పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి? వీళ్ళు ఎవరైతే దోషిగా చెప్తారో అతన్ని పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది. ఇంకెక్కడుందంటారు దీంట్లో? సో ఈ సిట్కి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే. మీరు బాగా చూసినారు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి, డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే. ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే. మరి సరే డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, బలవంతంగా ఉన్నారు. సో దీనిలో డిస్టిలరీస్ కూడా భాగస్వాములే అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిస్టిలరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అప్రూవల్ అని ఏదేదో కథనాలు చూస్తున్నాం. డెఫినెట్గా చట్టం ముందు ఉండేది, ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులోంచి అందరూ బయటకు వస్తారు. భారత స్టాక్ మార్కెట్ నేడు నష్టాలతో ముగిసింది. ముఖ్యంగా ఐటీ, రియాలిటీ రంగాల్లో షేర్లలో భారీ అమ్మకాలు ఒత్తిడి కారణంగా సూచీలు పడిపోయాయి. ఈరోజు సెన్సెక్స్ 542.47 పాయింట్లు 0.66% నష్టపోయి 82.184.17 వద్ద ముగియగా నిఫ్టీ 157.80 పాయింట్లు 0.63% తగ్గి 25,062.10 వద్ద స్థిరపడింది. ఐటీ, కన్స్యూమర్ గూడ్స్, రియాలిటీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్ ప్రారంభంలో వచ్చిన లాభాలను నిలబెట్టుకోలేకపోయింది. సెన్సెక్స్ ట్రెండ్ టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు ఎటర్నల్, టాటా మోటార్స్, సన్ఫార్మా, టాటా స్టీల్ లాభాల్లో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 2.21%, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.12%, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.62%, బ్యాంక్ నిఫ్టీ 0.25% నష్టాలను చవిచూశాయి. అయితే పిఎస్యు బ్యాంకులు, హెల్త్ కేర్, ఫార్మా స్టాక్ రాణించాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.58%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.9% పడిపోయాయి. భారత్ రూపాయి అమెరికన్ డాలర్ తో పోలిస్తే 86.40 వద్ద ముగిసింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం కోసం మార్కెట్ భాగస్వాములు అప్రమత్తంగా ఉండడమే ఈ ట్రెండ్ కు కారణమని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అభిమానులు నూజివీడు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, చిన్న గాంధీ బొమ్మ, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్, పీజీ సెంటర్ మీదుగా సత్యనారాయణ థియేటర్ వరకు చేరుకున్న అభిమానుల భారీ ర్యాలీ సత్యనారాయణ థియేటర్ వద్ద హరిహర వీరమల్లు సినిమా పోస్టర్ తో పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య భారీ కేకును కట్ చేసిన బర్మా ఫణిబాబు గత 5 సంవత్సరాలుగా హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారన్న బర్మా ఫణిబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సినిమా నటుడిగా ప్రేక్షకులను మెప్పించడానికి చక్కటి సినిమాలు చేస్తున్నారన్న బర్మా ఫణిబాబు, చరిత్రలో నిలిచిపోయే సినిమాగా హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ నటన బాగుందన్న బర్మా ఫణిబాబు.
ఈరోజు హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా విడుదల సందర్భంగా మరి రాత్రి నుంచి ఈ రోజు వరకు అనేక బెనిఫిట్ షోలు రిలీజ్ అయినాయి. ప్రపంచం అంతా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గత 5 సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకోవటం మధ్యలో ఆగిపోవటం, గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో కూడా మరి కొన్ని రోజులు షూటింగ్ జరుపుకొని మరి కొన్ని రోజులు మరి రాజకీయంగా ఎనలేని కృషి చేసి మరి కూటమి ప్రభుత్వానికి ఒక దిశూచిగా ఆయన కూటమి ప్రభుత్వంలో ఒక పొలిటికల్ ట్రెండ్ సెట్ లాగా ఆయన ఒక దేశానికే గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సినిమా తీసి మరి సినిమాలో కూడా ప్రేక్షకులకి ఆనందింపజేయడానికి మరి ఈ రోజు హరిహర వీరమల్లు సినిమా మరి చాలా హ్యాపీగా ఈ రోజు మనం న్యూజివేడ్లో మరి ఫ్రీ షో ఒకటి ఏర్పాటు చేయటమైనది. మరి అభిమానులు కార్యకర్తలు అందరూ ఈ సినిమాకి విచ్చేసి మరి తిలకించడానికి రెడీగా ఉన్నాం. కానీ సినిమా సూపర్ డూపర్ ఇటువంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారి మరిన్ని తీయాలని, ఎందుకంటే సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ఇమేజ్ ఉంది, ఒక పవర్ స్టార్ అనేది సినిమాలో వచ్చింది. కాబట్టి మాకు ఎప్పుడు జనసేన కార్యకర్తలకి అదే రకంగా అభిమానులకి సినిమాలు తీస్తా నిత్యం మాకు ఆనందింపజేయాలని పవన్ కళ్యాణ్ కోరుతూ, మరి రాజకీయంలో కూడా ఒక గుర్తింపు తెచ్చిన మహా వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం నుంచి దేశం వరకు ఒక పవన్ కళ్యాణ్ గారు అనేది వాళ్ళ దేశంలో ఒక బ్రాండ్ ఇమేజ్ గా గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా ప్రపంచం మొత్తం ఒక నిశ్చేష్టులు అయ్యి ఎప్పుడో రిలీజ్ అవుతుందని రాత్రి నుంచి సినిమా థియేటర్ గా పడియాపులు పడి సినిమాని తిలకించడానికి వచ్చారు. అది సూపర్ హిట్ అయింది. మేము కూడా ర్యాలీతో వచ్చి ఇప్పుడు సినిమా చూడబోతున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. హుస్నాబాద్ నియోజకవర్గం ఏల్కతుర్తి మండల పరిధిలో మండల సోషల్ మీడియా కన్వీనర్ గుండెటి సతీష్ నేత ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ తో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరిది ఒకటి మళ్ళీ ఇస్తాడే నూజివీడు మండలం ముక్కొల్లపాడు గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలపై ప్రశ్నించిన
ఏబి వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలను అరికట్టలేరా అంటూ పోలీసులను ప్రశ్నించిన ఏబి వెంకటేశ్వరరావు ముక్కలపాడు గ్రామం నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళా సంఘాలు బుక్ కీపర్ను తొలగించేందుకు ప్రయత్నాలు చేసిన గ్రామ ఉప సర్పంచ్ కలగర శివసాయి టీడీపీ కార్యకర్తలు నాయకులు మహిళలపై దాడులకు తెగబడుతున్న శివసాయిపై నూజివీడు రూరల్ పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన ఏబి వెంకటేశ్వరరావు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మదమెక్కి గ్రామంలో రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డ ఏబి వెంకటేశ్వరరావు బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయకపోతే పద్మ అనే మహిళను చంపేస్తానని బెదిరించడంతో పాటు దాడి చేసి చెయ్యి విరగొట్టారన్న ఏబి వెంకటేశ్వరరావు డ్వాక్రా మహిళా సంఘాలను ఆటో ఎక్కించుకున్నాడనే కారణంగా ఆటో డ్రైవర్ పై దాడి చేసే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్న ఏబి వెంకటేశ్వరరావు వైసీపీ నుండి టీడీపీలోకి మారి మళ్లీ వాళ్లే పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆరోపించిన ఏబి వెంకటేశ్వరరావు వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలు మంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని భావిస్తున్నారని వ్యాఖ్యలు చేసిన ఏబి వెంకటేశ్వరరావు వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలను పోలీసులు అరికట్టకపోతే గ్రామస్తులే తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందన్న ఏబి వెంకటేశ్వరరావు. వాళ్ళకి పని పాట లేదు, తెల్లారితే బ్రోకరిజం, తెల్లారితే పైరవీలు, తెల్లారితే డబ్బు సంపాదన, అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి. ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, తెలుగుదేశం ఆఫీస్ చుట్టూ తిరుగుతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎవరిని ఏడిపించాలా, ఎవరిని ఏడిపించి డబ్బులు సంపాదించాలా అనే పని తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. లేనినాడు ప్రజలు అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు వాళ్ళంతటా వాళ్లే చర్యలు తీసుకోవాలనే పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నా. ఇంకా ఈ వైసీపీ గూండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు. ఇప్పుడు చెప్పారు కదా, వైసీపీ గూండాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళకి మొత్తం పెత్తనం, మొత్తం అన్ని శాఖల మీద, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఏ మాత్రం భయం కానీ సిగ్గు కానీ లేకుండా ఆమెను దారి కాసి పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో వాళ్ళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడగడానికి నిశ్చయించుకున్నాం. అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ని పట్టుకుని కొడితే వాళ్ళని ఎలుగు ఆఫీసుకి తీసుకెళ్ళడానికి నువ్వాడోరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కులేదు, దాని మీద చర్యలు తీసుకున్న దిక్కులేదు. సార్ పండుగ పెట్టే మాకు అది లేదా నేను పట్టుకుంటాను. మాది నూజివీడు రూరల్ మండలం ముక్కలపాడు గ్రామం. మా ఊళ్ళో 46 పొదుపు సంస్థల సమాఖ్యలు ఉన్నాయి. 46 పొదుపు సమాఖ్యలకి కలిపి ఒక ఆమె బుక్ కీపర్గా పనిచేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ కిందటి ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు, గట్టిగా నిలబడే కుటుంబం. ఆమెను ఈ ఉద్యోగంలో నుంచి తీసేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఎవరే ఈ ప్రయత్నం చేసేది అనంటే, వైసీపీ అధికారంలో ఉండగా గోండాయిజం, దౌర్జన్యం, అరాచకం చేసిన వాళ్ళు అదే రౌడీలు ఇవాళ పార్టీ మారి మళ్ళా వీళ్ళ మీద పెత్తనం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఊళ్ళో ప్రశాంత వాతావరణమే లేకుండా వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టి రోజుకొక పోలీస్ కేసు, రోజుకొక కంప్లైంట్, అన్ని శాఖల మీద పెత్తనం చేస్తున్నారు. ఈ వైసీపీ గూండాలు పార్టీ మారి మళ్ళా అదే ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అనంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు. ప్రభుత్వం, దీనికి సంబంధించిన అధికారులు, సంబంధించిన ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా? తీసుకోండి. లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలు, చెప్పులు, చీపుళ్లు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. కష్టపడి ఎన్నో దుర్మార్గాలను సహించి
ఎంతో అణచివేతను సహించి 5 సంవత్సరాలు ప్రాణాలు ఒగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తాంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా మీదకు వస్తాంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడిగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్కి వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రెస్ మీట్. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.